విజయనగరం జిల్లా శృంగవరపుకోట దారపర్తి గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. విద్యార్థులు 12 కిలోమీటర్లు కొండ కోణల దాటి పాఠశాలకు వెళ్తున్నారు. విద్యార్థులు గుంతలు పడ్డ రోడ్డులోకి దిగి నిరసన తెలిపారు. విద్యార్థులు రోడ్డు లేక అడవి మార్గంలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రోడ్డు వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కు గిరిజన విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. చదువుకుంటాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. మేము చదువుకుంటాం. డిప్యూటీ సీఎం సార్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట దారపర్తి గ్రామంలో రోడ్డైతే అధ్వానంగా మారింది. విద్యార్థులు 12 కిలోమీటర్లు కొండ కోణలు దాటి పాఠశాలకు వెళ్తున్నారు. విద్యార్థులు గుంతలు పడ్డ రోడ్డులోకి దిగి నిరసన తెలిపారు. విద్యార్థులు రోడ్డు లేక అడవి మార్గంలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రోడ్డు వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కు గిరిజన విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలని మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యత చేపట్టినట్టు అడవి తల్లి బాట అని చెప్పేసి అడవి గ్రామాలకు అదే గిరిజన శిఖర గ్రామాలకు కూడా రహదారి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నట్టు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్ఆర్ నియోజకవర్గంలోనైతే ఎగువ దాడిపట్టి తదితర గ్రామాలకైతే ఇప్పటికీ కూడా నేటికి రహదారులు లేకపోవడంతో డోలీలే తమ రహదారికి ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణాలకైతే నిన్న మొన్న మనం చూసినట్టున్నాము. డోలీలోనే ఒక మృతదేహాన్ని కూడా డోలీలో తరలించాల్సిన దీనస్థితి అయితే ఎదురైంది. అయితే నేటి చూస్తే ఈ రోజు విద్యార్థులు అయితే దాదాపు 15 మంది విద్యార్థులు అయితే ఈ రోజు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం కి తమ మొరని నిర్మించుకుంటున్నారు. దాదాపు 12 కిలోమీటర్లు అడవి బాట నుంచి నడుచుకుని వెళ్తే కానీ తమ పాఠశాలకు చేరుకోవాలని చెప్తున్నారు. దీనికైనా ఇప్పటికైనా నేరుగా మా అధికారులు ప్రజాప్రతినిధులు ఎంతమంది వచ్చి వెళ్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదు. దీనిపై నేరుగా అందుకే డిప్యూటీ సీఎం కి తమ మొర వినిపించుకోవడానికి అయితే ఈ 13 మంది విద్యార్థులు ఈ రోజు అడవి బాటలోని ఈ గాథలను దిగి వాళ్ళ బాధలు అయితే చెప్పుకుంటున్నారు. శాలిని, రమేష్, ఈ గిరిజన విద్యార్థుల ఇబ్బందుల్ని అక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ప్రజాప్రతినిధుల దృష్టికి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది రోడ్డు విషయంలో? ఇప్పటికైతే ఒక 10ల సంఖ్యలో వీళ్ళైతే నిరసన తెలిపారు. గతంలో కూడా వర్షాకాలంలో కూడా బురదలో దిగి నీళ్ళలో నడుచుకుంటూ వస్తూ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపైన స్థానిక శాసనసభ్యులకు కానీ అదేవిధంగా ఎంపీ భరత్లకు కానీ అదేవిధంగా ఇటు విజయనగరం జిల్లా కలెక్టర్ కానీ అటు విశాఖ జిల్లా కలెక్టర్ కానీ పలుమార్లు అయితే విజ్ఞప్తులు చేసినట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అది కొంత కష్టసాధ్యమైన అధికారులు అయితే దీని మీద చర్చిస్తున్నారు తప్ప ఎప్పటికైతే శాశ్వత పరిష్కారం అయితే చూపించలేకపోతున్నారు. దీనికి సంబంధించి అత్యధిక నిధులు అవసరం కాకపోవడం వల్ల కొంత జాప్యం జరుగుతున్న మాట అయితే వాస్తవమే తప్ప అయితే దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి అయితే కేంద్రీకరించాలని చెప్తున్నారు. అందుకు సంబంధించి నేటికి ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అడవి తల్లి బాట పేరు మీద గ్రామాలకు గిరిశిఖర గ్రామాలకు ప్రధానంగా రహదారి సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలోనైతే ఈ విద్యార్థులు ఈ విధంగా వినూత్నంగా తమ నిరసనను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పాలి. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.